సాయంత్రం 6 గంటలు. స్వర్ణ వంటగదిలో కాఫీ చేస్తుంది. కాని ఆమె చూపులు మాత్రం గుమ్మం వైపే ఉన్నాయి. అప్పుడే బయటి నుండి రాహులొచ్చాడు. చాలా నీరసంగా, దిగులుగా వచ్చి హాల్లో కూర్చున్నాడు. రాహుల్ తన చదువు పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. అన్న ఆఫీస్ నుండి రాగానే ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్నారు. స్వర్ణ అప్పుడే కాఫీ కప్పులు టేబుల్ మీద పెడుతూ, ఏంటో ఈ మధ్య మనోడు మొహం అస్సలు సరిగ్గా ఉంచటం లేదు. అన్నయ్య వచ్చినా కనీసం నవ్వడం కూడా మర్చిపోయాడు అన్న రఘు నవ్వుతూ, ఏమైందిరా? మళ్ళీ ఏదైనా రిజెక్షన్ మెయిల్ వచ్చిందా ఏంటి? అదే అన్నయ్య, వరుసగా 3 ఇంటర్వ్యూలయ్యాయి. ఎక్కడ పాజిటివ్ రెస్పాన్స్ లేదు. అసలు నా చదువుకి తగ్గ ఉద్యోగం వస్తుందా లేదా అని భయంగా ఉంది. మీ మీద ఇలా ఎంతకాలం భారంగా ఉండాలో అర్థం కావటం లేదన్నయ్యా. అని బాధగా నిట్టూరుస్తూ అన్నాడు. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వెప్పుడు మాకు భారమయ్యావు? చదువైపోగానే ఉద్యోగం వచ్చేయాలని రూలుందా ఏంటి? అసలా మాట ఇంకోసారంటే అన్నయ్య సంగతేమో గాని నేను మాత్రం నీతో మాట్లాడను అని కాస్త కోపంగానే అంటుంది. అది కాదు వదినా, నీకు తెలుసు కదా నువ్వు నా కోసం ఎంత చేస్తున్నావో. నా మీద నీకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోతున్నానేమో అనే నా బాధ. ఒరే తమ్ముడు, వదినంటే నీకు దేవత అని అందరికీ చెప్తుంటావు కదా. మరి ఆ దేవత దీవెనలున్నప్పుడు నీకు మంచి రోజులు రాకుండా ఎక్కడికి పోతాయి? ప్రయత్నం మానకు, ఫలితం అదే వస్తుంది. అవునరా, ఒక పంచేయ్. రేపొద్దున్నే ఆ దేవుడికి దండం పెట్టుకుని నీకిష్టమైన సేమియా పాయసం తినివెళ్ళు. నీకు ఖచ్చితంగా మంచి కంపెనీలో జాబ్ వస్తుంది. అప్పటి వరకు ఈ టెన్షన్లన్నీ వదిలేసి ప్రశాంతంగా ఉండు. రాహుల్ కళ్లల్లో నీళ్లు. చిరునవ్వుతో, నాకు తెలుసు వదినా, అమ్మలేని లోటు తెలియకుండా నన్ను పెంచావు. నీ మాట మీద నమ్మకంతో మళ్ళీ కొత్తగా మొదలు పెడతాను. నువ్వు పక్కనుంటే చాలు, ఏ కష్టమైనా నాకు చిన్నగానే కనిపిస్తుంది. అది లెక్క. సరే కాని వదిన మరిదికి మాత్రమే పాయసమా? నా పరిస్థితి ఏంటి? స్వర్ణ నవ్వుతూ, మీ ఇద్దరికి పెడతానులేండి, ముందు కాఫీ తాగండి, చల్లారేలా ఉంది. వీళ్ల మధ్య ఉన్న ప్రేమ, అనురాగం వెలకట్టలేంది. ఏంట్రా రాహుల్, అలా దూరంగా ఆకాశం వైపు చూస్తున్నావు? ఫోన్ కూడా పక్కన పడేశావు, ఏంటి విషయం? అని రాహుల్ దగ్గరికొచ్చాడు శ్రీను. ఏం లేదురా, లైఫ్ గురించి ఆలోచిస్తున్నా. ఒక పక్క చూస్తే కెరీర్ ఇంకా సెటిల్ అవ్వలేదు. మరో పక్క నా మనసులో ఉన్న ప్రేమ విషయం ఇంట్లో చెప్పే ధైర్యం సరిపోవటం లేదు. రెండింటి మధ్య నలిగిపోతున్నాను. అర్థం చేసుకోగలనురా, కానీ ఒకటి గుర్తుంచుకో. జాబ్ అనేది నీ భవిష్యత్తుకి పునాదైతే, ప్రేమ అనేది ఆ భవిష్యత్తులో నీకు తోడుగా ఉండే నీడ. ఒకదానికోసం ఇంకోదాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. కానీ శ్రీను, ఇప్పుడున్న కాంపిటీషన్లో మంచి జాబ్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. రోజూ రిజెక్షన్స్ చూస్తుంటే భయం వేస్తోంది. జాబ్ లేకపోతే నా ప్రేమను ఎవరు గౌరవిస్తారు అన్న సందేహం నన్ను వెంటాడుతోంది. చూడు రాహుల్, జాబ్ రావడానికి స్కిల్స్ ఎంత ముఖ్యమో ఓపిక కూడా అంతే ముఖ్యం. నువ్వు పడే ప్రతి కష్టం ఒక లెసన్ అనుకో. ఇక ప్రేమ విషయానికొస్తే, తన మీద నీకు నిజమైన ప్రేమ ఉంటే అది నీకు బలహీనత కాకూడదు, నీ బలమవ్వాలి. తనని బాగా చూసుకోవాలనే తపన నీకు జాబ్ కొట్టాలనే పట్టుదలను పెంచాలి. అవునరా, తను కూడా ఎప్పుడు అదే అంటుంది. నువ్వు సక్సెస్ అయ్యే వరకు నేను నీకు తోడుంటాను అని ధైర్యం చెప్తుంది. తన నమ్మకాన్ని చూస్తుంటేనే నాకింకా భయం వేస్తోంది. ఆ భయాన్ని బాధ్యతగా మార్చుకో. ఈ టైంలో ఎమోషనల్గా లో అవ్వటం సహజం, కానీ కష్టపడటం ఆపకు. ఒకసారి జాబ్ వస్తే నీ కాళ్ల మీద నువ్వు నిలబడితే మీ ఇంట్లో కూడా మీ ప్రేమను అంగీకరిస్తారు. అప్పుడు నీ సక్సెస్ డబుల్ అవుతుంది. ఆ మాటలకు రాహుల్ చిరునవ్వుతో, కరెక్ట్గా చెప్పావురా. డీలా పడిపోతే ఉన్న అవకాశం కూడా పోతుంది. రేపటి నుంచి మళ్ళీ ఫుల్ ఎనర్జీతో ప్రిపేర్ అవుతాను. జాబ్ కొట్టాలి, నా ప్రేమని గెలవాలి. అది అసలైన రాహుల్ అంటే. పద, ఒక ఛాయ్ తాగి నెక్స్ట్ ఇంటర్వ్యూకి ప్లాన్ చేద్దాం అని శ్రీను రాహుల్కి ఒక పాజిటివ్ ఎనర్జీని ఇచ్చాడు. ఈ కాలంలో నీలాంటి ఫ్రెండ్ దొరకటం నా అదృష్టం రా శ్రీను. చాలు గాని పద వెళ్దాం అని ఇద్దరూ నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. రాహుల్ గదిలో ఫోన్లో మెల్లగా, లేదు ప్రియా, నీకు తెలుసు కదా, జాబ్ రాగానే ఇంట్లో విషయం చెప్పేద్దామనుకున్నాను. కాని ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే భయంగా ఉంది. వదినకు తెలిస్తే ఏమనుకుంటుందో అనిపిస్తుంది. ఆవిడంటే నాకు ప్రాణం. తను నా ప్రేమను అర్థం చేసుకుంటుందా? బయట వదిన నిలబడి వింటుంది. రాహుల్ మనసులో తన మీద ఉన్న గౌరవానికి, అలాగే తనొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడనే విషయానికి ఆమె కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. కాని ఆమె తనని తట్టుకొని తలుపు తడుతుంది. రాహుల్, లోపలున్నావా? కాఫీ తెచ్చాను. రాహుల్ కంగారుగా ఫోన్ పెట్టేసి తలుపు తీస్తూ, ఆ వదినా, రా, ఎప్పుడొచ్చావు అని తడబడుతూ అడిగాడు. ఏమీ తెలియనట్టుగా నవ్వుతూ, ఇప్పుడే వచ్చాన్రా. ఎవరితోనో చాలా సీరియస్గా మాట్లాడుతున్నావు, డిస్టర్బ్ చేశానా? లేదు వదినా, అది
ఫ్రెండ్తో జాబ్ గురించి మాట్లాడుతున్నాను. స్వర్ణ అతని కళ్ళల్లోకి చూస్తూ, అవునా? ఫ్రెండ్ గురించేనా? లేక నీ మనసులో ఉన్న ఇంకెవరి గురించైనానా? నీ కళ్ళల్లో ఏదో కొత్త మెరుపు కనిపిస్తోంది. ఆ ఫ్రెండ్ నీకు చాలా స్పెషల్ అనుకుంటా. రాహుల్ తలదించుకొని, అదేం లేదు వదినా, మామూలుగానే. సరేలే రాహుల్, నువ్వు దేని గురించి టెన్షన్ పడకు. ఒకటి మాత్రం గుర్తుంచుకో, నీకేదిష్టమో, ఏది నీకు సంతోషాన్నిస్తుందో అదే నాకు కూడా ఇష్టమే. నీ మనసులో ఏదైనా ఉంటే సరైన సమయం వచ్చినప్పుడు నాకే చెప్పు. నీ దేవత నీకండగా ఉంటుంది, సరేనా? రాహుల్ ఆశ్చర్యంగా వదిన వైపు చూస్తూ, వదినా, నువ్వు... స్వర్ణ అతని మాట పూర్తి చేయనివ్వకుండా, ముందు ఈ వేడివేడి కాఫీ తాగు. రేపు నీకు ఇంటర్వ్యూ ఉంది కదా, దానిమీద దృష్టి పెట్టు. నీ కష్టానికి తగిన ఉద్యోగం వస్తుంది. ఆ తర్వాత నీ మనసులో ఉన్న ఆ ప్రియమైన విషయాన్ని మనమే ఇంట్లో అందరికీ చెప్దాం. స్వర్ణ అక్కడ్నుంచి నవ్వుతూ వెళ్ళిపోతుంది. రాహుల్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. వదినకు అన్నీ తెలిసినా తనని ఇబ్బంది పెట్టకుండా ఎంత బాగా చెప్పిందో అని తనలో తానే మురిసిపోతాడు. దాంతో తన మనసులో, నిజంగానే నువ్వు దేవతవి వదినా. నా మనసుని ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ. ఆ రోజు రాత్రి భోజనానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అప్పుడు అన్నయ్య రఘు, ఏంట్రా రాహుల్, ప్లేట్లో అన్నం అలాగే ఉంది. వదినా నీకిష్టమైన కూర చేసింది. తిండి మీద లేని ధ్యాస ఇంకెక్కడుంది? ఎక్కడుంటుందిలేండి, మా నోడి ధ్యాసంతా ఇప్పుడు లక్ష్యం మీదుంది. రేపు ఇంటర్వ్యూ ఉంది కదా, ఆ టెన్షన్లో ఉన్నట్టున్నాడు. రాహుల్ నీళ్లు తాగుతూ తడబడుతూ, అవునన్నయ్యా, అదే ఆలోచిస్తున్నాను. టెన్షన్ పడకురా, నీ టాలెంట్ మీద మాకు నమ్మకం ఉంది. అయినా నీ వెనుక నీ వదిన దీవెనలున్నాయిగా, ఇంకేం? అని రఘు అంటుండగా, నా దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. కాని రాహుల్, ఇందాక ఎవరో ఫోన్లో అడుగుతున్నారు కదా, వదిన నా ప్రేమను అర్థం చేసుకుంటుందా అని. ఆ అబ్బాయికి చెప్పు, వాళ్ళ వదిన అంత స్ట్రిక్ట్ ఏమీ కాదని. ఆ మాటలకు రాహుల్ ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరవుతాడు. అన్నయ్య ఆశ్చర్యంగా వదిన వైపు చూస్తాడు. ఏంటి స్వర్ణ, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అదేనండి, మన రాహుల్ ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి అడుగుతున్నాడట. తను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడట. వాళ్ళ వదినకు చెప్తే ఒప్పుకుంటుందా అని. మనోడు వాడికి సలహాలిస్తున్నాడు. అవునన్నయ్యా, వాడు చాలా భయపడుతున్నాడు. అందుకే నేనే ధైర్యం చెప్పాను. నువ్వు కరెక్ట్గానే చెప్పావు రాహుల్. ఎవరికైనా సరే ముందు ఒక బాధ్యత గల ఉద్యోగం ఉంటే అప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ ప్రేమను గౌరవిస్తారు. ఆ అబ్బాయికి చెప్పు, రేపు ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వమని. ఆ తర్వాత వాళ్ళ వదినే స్వయంగా ముహూర్తాలు పెట్టి పెళ్లి చేస్తుందని. నువ్వు భలే దానివి స్వర్ణ. వాడి ఫ్రెండ్ విషయం నీకెందుకు అంత ఇంట్రెస్ట్? అని రఘు అనగా, ఎందుకుండదు? మన ఇంట్లో వాళ్ళకైనా బయట వాళ్ళకైనా మనమిచ్చే ధైర్యమే కదా ముఖ్యం. ఏమంటావు రాహుల్? కరెక్ట్గా చెప్పావు వదినా. రేపు ఎలాగైనా జాబ్ కొట్టి చూపిస్తాను. ఆ ఫ్రెండ్ తరపున నీకు ప్రామిస్ చేస్తున్నాను. సరే సరే, త్వరగా తినిపడుకో. రేపు పొద్దున్నే లేచి గుడికి వెళ్ళాలి. వదిన అక్కడ్నుంచి వెళ్తూ రాహుల్ వైపు చూసి కన్ను గీడుతుంది. రాహుల్ మనసులో ఉన్న భారమంతా దిగిపోయి రెట్టింపు ఉత్సాహంతో తన గదిలోకి వెళ్తాడు. మరుసటి రోజు రాహుల్ ఉదయాన్నే లేచి రెడీ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళి కాసేపటికి ఇంటర్వ్యూ ముగించుకొని బయటికొస్తాడు. వదిన చెప్పిన మాటలు అతనిలో గొప్ప ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. అప్పుడే అతనికి రిజల్ట్ తెలుస్తుంది. ఫోన్ రింగ్ అవ్వగానే ఎత్తాడు. హలో, అవును, నేను రాహుల్ని మాట్లాడుతున్నాను. కంగ్రాచులేషన్స్ రాహుల్, మీ పర్ఫార్మెన్స్ మాకు చాలా నచ్చింది. మీరు మా కంపెనీకి సెలెక్ట్ అయ్యారు. రేపే వచ్చి ఆఫర్ లెటర్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. రాహుల్ వెంటనే ఇంటికి పరిగెత్తుకెళ్లాడు. వదిన పూజ గదిలో ఉండగా గట్టిగా పిలుస్తాడు. వదినా, వదినా, ఎక్కడున్నావు? స్వర్ణ బయటకొస్తూ, ఏమైంద్రా, ఎందుకంత కంగారు? వదిన కళ్లకు దండం పెట్టిన రాహుల్, వదినా, నాకు జాబ్ వచ్చింది. నువ్వు చెప్పినట్టే ఆ దేవత దీవెనలు పలికాయి. స్వర్ణ సంతోషంతో కళ్ళనీళ్లు పెట్టుకుంటూ, నాకు తెలుసురా, నువ్వు సాధిస్తావని. ఇప్పుడు నీ మీద నీకు నమ్మకం వచ్చింది కదా, మరి ఆ ముఖ్యమైన మనిషికి ఫోన్ చేసి చెప్పవా? చెప్తాను వదినా, ఇప్పుడే చేస్తాను. జాబ్ వచ్చిన ఆనందంలో రాహుల్ వెంటనే ప్రియకు ఫోన్ చేస్తాడు. హలో రాహుల్, ఏమైంది? ఇంటర్వ్యూ ఎలా జరిగింది? ఎందుకింతసేపు ఫోన్ చేయలేదు? అని ప్రియ కంగారుగా అడిగింది. రాహుల్ ఉత్సాహంగా, ప్రియా, ఒకేసారి 2 గుడ్ న్యూస్లు చెప్పాలి. కానీ ఫోన్లో కాదు, డైరెక్ట్గా చెప్పాలి. అవునా? అంత గుడ్ న్యూస్ అంటున్నావు, ముందదేంటో చెప్పురా, టెన్షన్గా ఉంది. ఎందుకు టెన్షన్? మనం ఎప్పుడు మీట్ అయ్యే స్పాట్కి రా, ఇప్పుడే. సరే వస్తున్నా అని ఫోన్ కట్ చేసి ఇద్దరూ స్పాట్కొచ్చారు. రాహుల్ మరియు ప్రియ ఎప్పుడూ కలిసే ఒక ప్రశాంతమైన సరస్సు ఒడ్డున
రాహుల్ ముఖంలో ఆనందం చూసి ప్రియకు ఏదో పెద్ద శుభవార్తే అని అర్థమవుతుంది. రాహుల్, ఏంటా కంగారు? ఫోన్లో చెప్పొచ్చు కదా. అంత దూరం నుండి పరిగెత్తుకుంటొచ్చాను. ఏంటి ఆ 2 గుడ్ న్యూస్లు? రాహుల్ ప్రియ చేతులు పట్టుకొని కళ్లల్లోకి చూస్తూ, ప్రియా, ఫస్ట్ న్యూస్, నాకు జాబ్ వచ్చింది. మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెలెక్ట్ అయ్యాను. జీతం కూడా మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తున్నారు. ప్రియ ఆనందంతో నోరు మూసుకొని, నిజంగానా రాహుల్? ఎంత మంచి వార్త చెప్పావు. నీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? అది కేవలం నీ నమ్మకం వల్లే సాధ్యమైంది ప్రియా. ఇక రెండో విషయం, అది వింటే నువ్వింకా ఆశ్చర్యపోతావు. ఏంటది? త్వరగా చెప్పు. మా వదినకు మన విషయం తెలిసిపోయింది ప్రియా. ఏంటి? తెలిసిపోయిందా? ఎలా? ఏమన్నారు? ఇంట్లో గొడవైందా? అదే మ్యాజిక్. ఆవిడకన్నీ తెలిసినా నన్ను అడగలేదు. పైగా ఇండైరెక్ట్గా నాకు హింట్ ఇచ్చారు. నువ్వు జాబ్ కొట్టిరా, ఆ అమ్మాయితో నేనే పెళ్లి జరిపిస్తానన్నట్టుగా మాట్లాడారు. ఆవిడ మన ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అంటే ఇక మనం భయపడాల్సిన అవసరం లేదా రాహుల్? మీ వదినమ్మ మనల్ని అర్థం చేసుకున్నారా? అవును ప్రియా, మా వదినంటే నాకు దేవత అని ఊరికే అనలేదు. ఇప్పుడు నా మీద నాకు నమ్మకం వచ్చింది. ఒక పక్క మంచి జాబ్, మరో పక్క వదిన సపోర్ట్. ఇప్పుడు ధైర్యంగా మీ నాన్న దగ్గరకొచ్చి నీ చెయ్యి అడగగలను. నువ్వు జాబ్ కొడతావని నాకు తెలుసు రాహుల్. కానీ మీ వదినమ్మ ఇంత త్వరగా ఒప్పుకుంటారని అనుకోలేదు. మనం నిజంగా చాలా అదృష్టవంతులం. అవును, అందుకే రేపు వదిన్ని తీసుకుని మీ ఇంటికి వస్తున్నాను. మన ప్రేమ ప్రయాణం పెళ్లిపీటల వరకు వెళ్ళబోతుంది. ఇలాంటి గుడ్ న్యూస్ చెప్పాను కదా, మరి నాకు స్వీట్గా. హలో రాహుల్ గారు, కాస్త కంట్రోల్ చేసుకోండి. మీ ఇంట్లో ఆల్మోస్ట్ ఒప్పుకున్నట్టే, కానీ మా ఇంట్లో ఏమంటారో అని నాకు చాలా భయంగా ఉంది. మా అమ్మ ఫ్రెండ్షిప్ చేయాలంటేనే స్టేటస్ చూస్తుంది. ఇక మన ప్రేమ విషయం తెలిస్తే ఏమంటుందో అని భయంగా ఉంది. మళ్ళీ ఇదేం ట్విస్ట్? ఇంతవరకు జాబ్ గురించి టెన్షన్ పడ్డాం, ఇప్పుడు మళ్ళీ మీ అమ్మ గురించి చెప్పి భయపెడుతున్నావు. నువ్వేం భయపడకు రాహుల్. మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం. నేను ఏమడిగినా నో అనలేదు తెలుసా. ఒకవేళ నో అంటే నేను చేస్తానని చెప్తాను. ఆహా, చెప్పడం కాదు, నిజంగా అలాగే చేస్తాను. నిన్ను తప్ప నేనెవ్వరినీ నా లైఫ్లోకి రానివ్వను. షటప్. ఏంటి ప్రియా, నేనింతవరకు కష్టపడింది దీనికోసమా? అరే, మా అమ్మ ఒప్పుకుంటే కదా, అదంతా నేను చూసుకుంటాను. మా అమ్మను ఒప్పించుకుంటా. యూ డోంట్ వరీ. అరే, స్మైల్ ఇవ్వు బాబు. అలా ఇద్దరూ కాసేపు మాట్లాడుకొని వెళ్ళిపోతారు. మమ్మీ, మమ్మీ, ఎక్కడున్నావు? అంటూ ప్రియ ఇంట్లోకి వస్తూ పిలుస్తుంది. రాజేశ్వరి సోఫాలో కూర్చొని గర్వంగా, ఏంటి అరుపులు? రా, ఇలా కూర్చో, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. నేను కూడా నీతో ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. రాజేశ్వరి కాస్త అనుమానంగా, ఏంటి అంత ఇంపార్టెంట్? నీ స్టడీస్ గురించి, అది తర్వాత చెప్దు. ముందు నేను చెప్పేది విను. అమెరికా నుండి నీకు సంబంధం వచ్చింది. అబ్బాయి వాళ్ళు ఈ వారంలో నిన్ను చూడ్డానికి వస్తున్నారు. కాలేజ్కి లీవ్ పెట్టి రెస్ట్ తీసుకో. వాళ్ళు వచ్చినప్పుడు అందంగా కనపడాలి కదా. ప్రియా షాక్ అవుతూ, మమ్మీ, నీకసలు నా ఇష్టంతో పని లేదా? అలా ఎలా రమ్మంటావు? నా ఇష్టమేంటో తెలుసుకోవాలి కదా. నేను చెప్పేది బాగా విను. నేను ఒకరిని ప్రేమిస్తున్నాను. అతనికి ఈరోజే జాబ్ కూడా వచ్చింది. నేను పెళ్ళంటూ చేసుకుంటే అతన్ని చేసుకుంటాను. లేదంటే నీ కూతురు నీకు దక్కదు, గుర్తుపెట్టుకో. రాజేశ్వరి ముఖం ఒక్కసారిగా సీరియస్ అవుతుంది. పక్కన్నే పేపర్ చదువుతున్న చలపతి వణికిపోతూ పేపర్ వెనుక దాక్కుంటాడు. ప్రేమ ఎవడువాడు? మన స్థాయి ఏంటి? నువ్వెంచుకున్న వాడి స్థాయి ఏంటి? రాజేశ్వరి కూతురంటే ఒక రేంజ్ ఉండాలి. ఆ అబ్బాయి పేరు చెప్పు ముందు అని గంభీరమైన స్వరంతో అంటుంది. తన పేరు రాహుల్. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెలెక్ట్ అయ్యాడు. రాహుల్ పేరు వినగానే చలపతి చేతిలో ఉన్న పేపర్ కింద పడిపోతుంది. కళ్లల్లో ఏదో తెలియని తపన, భయం ఒక్కసారిగా కనిపిస్తాయి. రాజేశ్వరి ఏవగింపుగా, రాహుల్? ఏ రాహుల్? ఆ రఘుగాడి తమ్ముడా? అంటే ఆ దరిద్రపుగొట్టు రాధ చిన్న కొడుకా? ప్రియ ఆశ్చర్యంగా, రాధా అంటే మా అత్తయ్యేనా? నాన్న, మీకు తెలుసా? రాహుల్ మనకు చుట్టమా? చలపతి నోరు తెరవబోతుండగా రాజేశ్వరి అతన్ని కళ్లతోని అదిమి పారేస్తుంది. చలపతి భయంతో నీళ్లు మింగుతూ తలదించుకుంటాడు. అవునే, మీ నాన్న చెల్లెలి కొడుకే. ఆ రోజు నీ అత్తయ్య చనిపోతే ఆ అనాథల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుందామని మీ నాన్న కాళ్లా వేళ్ల పడ్డారు. కానీ నేనొప్పుకోలేదు. నా ఇంట్లో అలాంటి దరిద్రులకి చోటు లేదని తేల్చి చెప్పాను. ఇప్పుడు మళ్ళీ వాడు నిన్ను వలలో వేసుకున్నాడా? చూడు చలపతి, నీ చెల్లెలి కొడుకని ఏమైనా జాలి చూపిద్దామనుకుంటున్నావేమో. నాకంటే చెడ్డది ఇంకొకరుండరు. చలపతి చాలా నీరసంగా, అది కాదు రాజీ, వాడు మన పిల్లవాడే కదా. పోనీ ఒక్కసారి. రాజేశ్వరి గట్టిగా కేక వేస్తూ, నోర్మూయండి.
మీ చెల్లెలు వెళ్ళిపోతూ 2 భిక్షగాళ్లను వదిలి వెళ్ళింది. వాళ్ళని మన ఇంటి అల్లుణ్ణి చేయాలా? ఇంకో మాట మాట్లాడితే మీరు కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోతారు. చలపతి భయంతో వణికిపోతూ మళ్లీ మూలన కూర్చుంటాడు. ప్రియకి తన తండ్రి నిస్సహాయత చూసి ఏడుపొస్తుంది. నాన్న, కనీసం మీ సొంత రక్తం కోసం కూడా మీరు మాట్లాడలేరా? ఆ రోజు ఆ పిల్లల్ని అనాథలుగా వదిలేశారు. ఈరోజు మీ కూతురి ప్రేమని కూడా చంపేస్తారా? అంటే ఈ ఇంట్లో నాకంటే మీకు ఆస్తి అంతస్తులే ముఖ్యం కదా మమ్మీ అంటూ బరువెక్కిన గుండెతో ప్రియ ఏడుస్తూ తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంటుంది. రాజేశ్వరి కోపంతో ఊగిపోతూ సోఫాలో చెతికిలబడింది. చలపతి ఇంకా ఆ మూలనే నిలబడి తన చెల్లెలు రాధను మనసులో తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. రాజేశ్వరి చలపతి వైపు తీక్షణంగా చూస్తూ, ఏవండి, విన్నారుగా మీ కూతురు మాటలు? ఆ దరిద్రపుగొట్టు రక్తం మళ్లీ మన ఇంట్లోకి రావాలని చూస్తోంది. ఆ రోజే ఆ రాధ పిల్లల్ని అనాథాశ్రమంలోనూ ఎక్కడో పడేయమని చెప్పాను. ఇప్పుడు చూసారా, వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి నా కూతుర్నే లైన్లో పెట్టాడు. రాజీ, వాడు పారాయివాడు కాదు కదా, నా మేనల్లుడు. రాధ చనిపోయేటప్పుడు వాళ్ళిద్దరినీ నీ చేతుల్లో పెట్టుకోమని ఎంత ఏడ్చానో నీకు తెలుసు. అప్పుడు నువ్వు వినలేదు. కనీసం ఎప్పుడైనా వాడు సొంతంగా ఎదిగి మన దగ్గరకొస్తుంటే. ఆ మాటలు విన్న రాజేశ్వరి లేచి నిలబడి, చాలు ఆపండి. వాడెదిగితే నాకేంటి? వాడు కోట్లు సంపాదించినా వాడు నా దృష్టిలో ఆ రాధ కొడుకే. అమెరికా సంబంధం వాళ్ళు లక్షల్లో జీతం, కోట్లల్లో ఆస్తి ఉన్నవాళ్లు. వాళ్ల ముందు ఈ రాహుల్ ఎంత? రేపొద్దున్నే ఆ రాహుల్ గాడికి ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వండి. నా కూతురు జోలికొస్తే పాత గొడవలు గుర్తొస్తాయని చెప్పు. ప్రియ గదిలో తలుపు వేసుకుని మంచం మీద పడి ఏడుస్తుంది. కాసేపటికి తన ఫోన్ మోగింది. అది రాహుల్. తన కన్నీళ్లు తుడుచుకొని ఫోన్ ఎత్తింది. ప్రియ వణుకుతున్న గొంతుతో, హలో రాహుల్. ప్రియా, ఏమైంది? వాయిస్ అలా ఉంది? మీ ఇంట్లో చెప్పావా? మీ మమ్మీ ఏమన్నారు? జాబ్ వచ్చిందని చెబితే హ్యాపీగా ఫీల్ అయ్యారా? ప్రియ దుఃఖమాపుకుంటూ, రాహుల్, మమ్మీకంతా తెలిసిపోయింది. మీ అమ్మ మా నాన్న తోడబుట్టిన వాళ్ళంట. నీ పేరు చెప్పగానే గుర్తుపట్టింది. కానీ తను సంతోషపడలేదు సరికదా. అత్తయ్య గురించి మీ గురించి చాలా నీచంగా మాట్లాడింది. నువ్వు అనాథవని భిక్షగాడివని అవమానించింది రాహుల్. నాకు చాలా భయంగా ఉంది. మా అమ్మ మన పెళ్లికి ఒప్పుకోలేదు. నాకు వేరే సంబంధం చూసింది. వాళ్ళు నన్ను చూడ్డానికి వస్తారంట. ఏం చేయాలో అర్థం కావటం లేదు. నువ్వేం టెన్షన్ పడకు. నేను మా వదినతో మాట్లాడి ఏదో ఒకటి చేసి మన పెళ్లి జరిగేలా చేస్తాను. నువ్వైతే దిగులు పెట్టుకోకు. త్వరలో మన పెళ్లి జరగడం తథ్యం. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? మా అమ్మ చాలా మొండిది. ఎవరు చెప్పినా వినదు. మరెలా ఒప్పుకుంటుంది? నీకు మా వదిన గురించి తెలీదు. తను మాటలతో తిమ్మిని బొమ్మి చేసేస్తుంది. తన తెలివి ముందు మీ అమ్మ ఒప్పుకోక తప్పదు. నాకు ఆ నమ్మకం ఉంది. యూ డోంట్ వరీ. ఓకే రాహుల్, నీ నమ్మకం చూస్తుంటే నాకు నమ్మకం కలుగుతుంది. సరే, టేక్ కేర్ ప్రియా అని ఫోన్ కట్ చేశాడు రాహుల్. రఘు గదిలో ఆవేశంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. రాహుల్ తలదించుకొని నిలబడి ఉన్నాడు. స్వర్ణ కాఫీ కప్పుతో లోపలికొచ్చింది. రఘు కోపంగా, చూసావా, వీడు ప్రేమించింది మావయ్య కూతుర్ని. వద్దు స్వర్ణ, మనకు ఆ మనుషులకి అస్సలు సరిపోదు. వాళ్ళు మనుషుల కంటే అంతస్తులు చూస్తారు. మన అమ్మ చనిపోయినప్పుడు మనం అనాథల్లా వాళ్ల గుమ్మం ముందు నిలబడితే దరిద్రులొచ్చారు లోపలికి రానివ్వకండని మొహం మీద తలుపులు వేసిన మనుషులు వాళ్ళు. ఈ రోజు నీ ప్రేమ నొప్పుకుంటుందా? అన్నయ్య, మావయ్యకి అప్పుడే మనల్ని దగ్గరికి తీసుకోవాలనుంది. కాని అత్తయ్యకి భయపడి. రఘు వెటకరంగా, భయం? పెళ్ళాంకి భయపడి తోడబుట్టిన దాని పిల్లల్ని రోడ్డున పడేస్తారా? అలాంటి పిరికివాణ్ణి నేను మామ అని పిలవలేను. వాళ్ల కూతురు మన ఇంటికి కోడలిగా రావటం నాకిష్టం లేదు. మనకి లేని చుట్టాలు ఇప్పుడు అక్కర్లేదు. స్వర్ణ మెల్లగా కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టి, ఏవండి, ఒక్క నిమిషం నా మాట వింటారా? మీరు చూస్తుంది గతాన్ని, నేను చూస్తుంది రాహుల్ భవిష్యత్తుని. భవిష్యత్ అంటే అవమానించిన వాళ్ల కాళ్ల దగ్గరకు వెళ్లడమా స్వర్ణ? కాదు, మనల్ని అవమానించిన వాళ్లే మన ఎదుగుదల చూసి తలదించుకునేలా చేయటం. ఆ రోజు మీ రాజేశ్వరి అత్తయ్య మిమ్మల్ని దరిద్రులు అని తలుపులు వేసింది. ఈరోజు అదే రాజేశ్వరి అత్తయ్య తన కూతుర్నివ్వమని మనల్ని అడిగేలా చేయటమే అసలైన విజయం. మీరు వెళ్ళకపోతే అది మీ భయం అనుకుంటారు. కానీ మీరు వెళ్ళి నిలబడితే అది మీ సంస్కారమవుతుంది. అవునన్నయ్యా, ప్రియ కూడా వాళ్ళమ్మ పద్ధతికి చాలా బాధపడుతుంది. తను కూడా మనలాగే ఒంటరిగా పోరాడుతోంది. చూడండి, మీ అమ్మ ఆత్మ శాంతించాలన్నా, ఈ ఇద్దరు పిల్లలు ఒక్కటవ్వాలన్నా మీరు పెద్దన్నగా అడుగు ముందుకు వేయాలి. ఆ రోజు మీ మావయ్య భార్యకి భయపడి తలుపులు వేసుండొచ్చు. కానీ ఈరోజు తన మేనల్లుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, తనకి 2 పులుల్లాంటి అల్లుళ్ళున్నారని ఆయనకి ధైర్యం చెప్పడానికి మనం వెళ్ళాలి.
మీ రాజేశ్వరి అత్తయ్య అహంకారాన్ని దించే శక్తి నా మాటకుంది. కానీ ఆ ఇంటికి వెళ్లే ధైర్యం మీ అడుగుకుండాలి. రఘు కాసేపు మౌనంగా ఉండిపోయాడు. స్వర్ణ మాటల్లోని నిజం అతనికి అర్థమైంది. మెల్లగా రాహుల్ వైపు చూశాడు. రాహుల్, ఆ అమ్మాయి నిన్ను నిజంగానే అంతలా ప్రేమిస్తుందా? మన గతం తెలిసినా మనతో ఉండగలదా? ప్రాణం కంటే ఎక్కువే అన్నయ్యా. తన వల్లే నాకీరోజు ఇంత ధైర్యం వచ్చింది. రఘు ఒక దీర్ఘ శ్వాస తీసుకుని, సరే స్వర్ణ, నువ్వు గెలిచావు. నా తమ్ముడి సంతోషం కంటే నా పంతం పెద్దది కాదు. పదండి, రేపే ఆ ఇంటికి వెళ్దాం. ఒక్కటి గుర్తుంచుకో రాజేశ్వరి, ఆ రోజు నువ్వు తలుపులు వేస్తే మేమేడ్చుకుంటూ వెళ్ళిపోయాం. కానీ ఈరోజు మేమొస్తున్నాం నీ అహంకారాన్ని నీ ఇంటి గడప దాటించడానికి. స్వర్ణ నవ్వుతూ, అదే లెక్క. రాహుల్, నువ్వు రెడీ అవ్వు. రేపు మీ మావయ్య ఇంట్లో అత్తయ్య పంతం కాదు, నీ వదినమ్మ మంత్రంగా నడుస్తుంది. మరుసటి రోజు ఉదయం ఇంట్లో వాతావరణం నిప్పుల కొలిమిలా ఉంది. రాజేశ్వరి అమెరికా సంబంధం వస్తున్నారని ఇల్లంతా హడావిడి చేస్తుంది. పట్టుచీర కట్టుకుని ఒంటినిండా నగలు వేసుకుని రాజసం ఉలకబోస్తోంది. చలపతి గారు, ఏంటి అలా కూర్చున్నారు? అబ్బాయి వాళ్ళు వచ్చే టైం అయింది. ప్రియని రెడీ అవ్వమని చెప్పండి. అమెరికా సంబంధం అంటే మాటలా? ఈ ఒక్కటి సెటిల్ అయిపోతే మన గౌరవం ఆకాశానికి వెళ్తుంది. చలపతి దీనంగా, రాజీ, అమ్మాయికి ఇష్టం లేదని చెప్తోంది కదా, కనీసం ఒక్కసారి తన మాట. రాజేశ్వరి కళ్ళు ఉరిమిస్తూ, మళ్ళీ మొదలుపెట్టారా? ఇక్కడ ఇష్టాలతో పని లేదు, హోదా ముఖ్యం. నోరు మూసుకొని చెప్పింది చేయండి. అప్పుడే గేటు ముందు ఒక కారొచ్చి ఆగింది. రాజేశ్వరి ముఖంలో 1000 వాట్ల వెలుగు. వచ్చేశారు, రాజకుమారుడు లాంటి అల్లుడొచ్చేశాడు అంటూ గడప దగ్గరికి పరిగెత్తింది. కాని కార్లో నుండి దిగింది రాజకుమారుడు కాదు, రఘు. అతని వెనుక స్వర్ణ, రాహుల్ గంభీరంగా నడుచుకుంటూ లోపలికొస్తున్నారు. రాజేశ్వరి షాక్ అవుతూ, ఎవరు మీరు? పర్మిషన్ లేకుండా లోపలికొస్తున్నారు? చలపతి గారు, చూడండి ఎవరో వచ్చారు. చలపతి వాళ్లని చూడగానే కళ్లల్లో మెరుపు మెరిసింది. కాని వెంటనే రాజేశ్వరి వైపు చూసి భయంతో గజగజ వణికిపోయాడు. రఘు స్థిరమైన గొంతుతో, గుర్తుపట్టలేదా అత్తయ్య? మీ దృష్టిలో దరిద్రులు, అనాథలు. మీ ఆడపడుచు కొడుకులం, రఘు, రాహుల్. మీరా? ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లో అడుగు పెడతారు? సెక్యూరిటీని పిలవమంటారా? చలపతి గారు, బయటికి పంపించండి వీళ్ళని. ఆగండి పిన్నిగారు, పిలవండి. సెక్యూరిటీని కాదు, మీ చుట్టుపక్కల వాళ్ళని పిలవండి. మీ మేనల్లుడు ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం సంపాదించి ఆ ముక్క మీకు చెప్దామని వస్తే ఇలా గడప దగ్గరే ఆపేస్తారా? రాజేశ్వరి వెటకారంగా, ఇంజనీరా? ఎవడికి కావాలి నీ ఉద్యోగం? నా కూతురి కోసం అమెరికా సంబంధం వస్తోంది. వాళ్ల ముందు మీలాంటి వాళ్లు నిలబడితే నా పరువు పోతుంది. మర్యాదగా వెళ్ళిపోండి. పరువు గురించి మీరు మాట్లాడకండి అత్తయ్య. కన్నతల్లి చనిపోతే ఆ పిల్లల్ని రోడ్డు మీద పడేసినప్పుడే మీ పరువు గంగలో కలిసింది. ఈ రోజు మేమొచ్చింది గతం అడగడానికి కాదు, మా తమ్ముడు ప్రేమిస్తున్న అమ్మాయిని మా ఇంటి కోడలుగా తీసుకెళ్లడానికి. ఏంటి? నా కూతురా? మీ ఇంటి కోడలా? కలలు గంటున్నారా? నా కూతురు మీలాంటి వాళ్ళని కన్నెత్తి కూడా చూడ. అప్పుడే మెట్ల మీద నుండి ప్రియ పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎందుకు చూడను మమ్మీ, నేను రాహుల్ని ప్రేమిస్తున్నాను. తను నా మేనబావ, తననే పెళ్లి చేసుకుంటాను. రాజేశ్వరి కోపంతో ప్రియవైపు చేయెత్తింది. నోర్ముయ్, నీకెంత ధైర్యం ఉంటే నా ముందే ఇలా మాట్లాడతావు? పిన్ని, చేయిదించండి. అప్పట్లో వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి మీరు కొట్టినా తిట్టినా తలుపులు వేసినా భరించారు. కానీ ఇప్పుడు వీళ్ల వెనక నేనున్నాను. మీ అహంకారం ఈ గడప లోపలే ఉండాలి. మీ కూతుర్ని ప్రేమకు అడిగితే ఇస్తారా, లేక మీ మేనల్లుళ్ళు ఇద్దరూ తమ హక్కుగా తీసుకెళ్లమంటారా? రాజేశ్వరి ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. స్వర్ణ కళ్లల్లోని ధైర్యం చూసి ఆమెకి మాట పడిపోయింది. చలపతి మెల్లగా ముందుకొచ్చి మొదటిసారి తన గొంతు పెంచాడు. రాజీ, చాలు. ఇన్నేళ్లు నువ్వు చెప్పిందే విన్నాను. నా చెల్లెలికి అన్యాయం చేశాను. ఇప్పుడు నా కూతురికి ఆ అన్యాయం జరగనివ్వను. నా అల్లుడు రాహుల్, వాడే నా ఇంటి వారసుడు. చలపతి, ఏమన్నావు? నీకెంత ధైర్యం? ఎప్పటి నుండొచ్చింది? ఈ ఇల్లు, ఈ ఆస్తి, నీ హోదా అంతా మా నాన్నిచ్చింది. ఇప్పుడు నా ఎదురుగానే నా మాట జవదాటుతావా? చూడు, వాళ్ళొచ్చే టైం అయింది. ఈ బిచ్చగాళ్ళనిక్కడి నుంచి పంపించకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. రాజేశ్వరి ముఖంలో మళ్లీ క్రూరమైన నవ్వు వచ్చింది. వచ్చేశారు, అమెరికా సంబంధం వాళ్ళు వచ్చేశారు. ఇప్పుడు చూడండి మీ పరిస్థితేంటో అంటూ తలుపు తీసింది. లోపలికి ఒక ధనవంతుడైన వ్యక్తి, అతని భార్య, కొడుకు వచ్చారు. రండి రండి, కూర్చోండి. వీళ్ళని చూసి కంగారు పడకండి. మా ఇంట్లో పనిచేసేవాళ్ళు ఏదో గొడవ చేస్తున్నారు.
ఇప్పుడే పంపించేస్తాను. రాహుల్ రఘు అవమానంతో రగిలిపోతుంటే స్వర్ణ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. అమెరికా సంబంధం అబ్బాయి తండ్రి రామారావు రాహుల్ని చూసి ఆశ్చర్యపోతూ, అరే నువ్వు రాహుల్ కదా, నిన్నే కదా మా టెక్విషన్ కంపెనీకి సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్గా సెలెక్ట్ చేసింది. నీకిక్కడేం పని? ఈ మాట వినగానే రాజేశ్వరి నోరు వెళ్ళబెట్టింది. హాల్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. అవును సార్, థ్యాంక్ యూ. కానీ ఇక్కడ నేను పనివాణ్ణని మీతో చెప్తున్నారు కదా. రామారావు రాజేశ్వరి వైపు తిరిగి, ఏవండి ఇతను పనివాడేంటి? ఇతను మా కంపెనీలో నెలకు లక్షల్లో జీతం తీసుకునే ఆఫీసర్. అసలు మా అబ్బాయి పెళ్లి చూపులకి రావడానికి కారణమే రాహుల్ రాసిన ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. ఇతని తెలివితేటలు చూసి మా కంపెనీ ప్రెసిడెంట్ గారి ఫిదా అయ్యారు. రాజేశ్వరి ముఖం పాలిపోయింది. అమెరికా పెళ్లి కొడుకు ప్రేమ్ కూడా రాహుల్ దగ్గరకొచ్చి షేకండ్ ఇచ్చాడు. రాహుల్, నువ్విక్కడుంటావని తెలీదు. మా నాన్న నీ గురించి కారులో వస్తూనే చెబుతున్నారు. ఇంతకీ ఇక్కడేం జరుగుతోంది? స్వర్ణ ముందుకొచ్చి, ఏం లేదు బాబు, రాజేశ్వరి గారికి హోదా అంటే చాలా ఇష్టం. అందుకే తన మేనల్లుడు అంత పెద్ద కంపెనీలో ఆఫీసర్ అయినా కూడా ఇంకా తక్కువ చేసి చూస్తున్నారు. పాపం తన మేనల్లుడిని గుర్తించలేక ఎవరో అమెరికా అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నారు. అలాగేం లేదమ్మా, మాకు రాహుల్ టాలెంట్ తెలుసు. అయినా రాహుల్ లాంటి అబ్బాయి మేనలుడుగా ఉండటం ఈ కుటుంబానికే గర్వకారణం. రాజేశ్వరి గారు, మా అబ్బాయికి సంబంధం వద్దు. ఎందుకంటే ప్రియా మనసులో రాహుల్ ఉన్నాడని మాకు అర్థమైంది. అంతకంటే మంచి సంబంధం మీకు దొరకదు. వాళ్లలా చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. హాల్లో పిన్ డ్రాప్ సైలెన్స్. రాజేశ్వరి అహంకారం నిలువునా నీరైపోయింది. స్వర్ణ మెల్లగా రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి, పిన్ని, చూసారా? మీరు దేన్నైతే హోదా అనుకున్నారో అదే హోదా ఈరోజు మీ కాళ్ల దగ్గరకొచ్చి నిలబడింది. మీరు తలుపులు వేసినా దేవుడు రాహుల్కి వేరే దారి చూపించాడు. ఇప్పటికైనా మీ పంతం వదిలేయండి. మీ మేనల్లుడు రాహుల్కి మీ ఆస్తక్కర్లేదు. వాళ్ళు కోరుకుంటుంది ఒక్కటే, చనిపోయిన వాళ్ళమ్మకి దక్కని గౌరవం ఈరోజు ఈ ఇద్దరు పిల్లల పెళ్లితో దక్కాలి. చలపతి ధైర్యంగా రాజేశ్వరి భుజం మీద చెయ్యి వేసి, రాజీ, కళ్ళు తెరు. నా చెల్లెలు పోతూ పోతూ మనకి ఇద్దరు రత్నాల్లాంటి కొడుకుల్నిచ్చింది. ఇకనైనా ఆ కోపాన్ని వదిలే. రాజేశ్వరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తను చేసిన తప్పు తనకర్థమైంది. మెల్లగా రఘు రాహుల్ దగ్గరకొచ్చింది. నన్ను క్షమించండిరా. ఆస్తి అంతస్తుల మత్తులో కన్న ప్రేమను మర్చిపోయాను. ఈరోజు మీ వదిన కళ్ళు తెరిపించింది. రాహుల్, ప్రియని నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను. ప్రియ పరిగెత్తుకుంటూ వచ్చి రాహుల్ చేయి పట్టుకుంది. రఘు కళ్లల్లో ఆనందబాష్పాలు. స్వర్ణ తనలో తానే నవ్వుకుంది. నా మరిది కళ్లల్లో ఈ నవ్వు చూడ్డానికే కదా ఇన్ని కష్టాలు పడింది. ఇప్పటికీ అత్తయ్య ఆత్మ శాంతిస్తుంది. స్వర్ణ చెప్పినట్టుగానే ప్రేమానురాగాల ముందు అహంకారం ఎప్పుడూ ఓడిపోతుంది.